విజయనగరం జిల్లాలో గంజాయి కలకలం రేపింది. గొట్లాం బైపాస్ రోడ్ జంక్షన్ దగ్గర వాహనాలు తనిఖీలు చేస్తూ ఉండగా ఒడిశా నుంచి తమిళనాడు రాష్ట్రానికి అక్రమంగా గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని పట్టుబడిన నిందితుడు ఇచ్చిన సమాచారంతో మరో 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో 4 నిందితులను రిమాండ్కు తరలించామని ఎస్పీ బకుల్ జిందల్ తెలిపారు. వైట్ స్విఫ్ట్ డిజైర్ బండిలో 100 కేజీ గాంజా స్వాధీనం జరిగింది. ఆ బండిలో ఇద్దరు ఈ గాంజా కోరాపుట్ డిస్ట్రిక్ట్ ఒడిశా నుంచి తమిళనాడుకి తీసుకెళ్లే క్రమంలో మనం సీజ్ చేయడం జరిగింది. ఆ ఇద్దరిలో ఒకడు పారిపోయాడు, ఒకడు మనం అరెస్ట్ చేశాము. మనం అరెస్ట్ చేసిన అతను మనోరంజన్ మిశ్రా. అతను కోరాపుట్ డిస్ట్రిక్ట్ ఒడిశా స్టేట్లో ఉంటాడు. అతను ఒక ట్రాన్స్పోర్టర్గా, అంటే అతనికి కొంత డబ్బు ఇచ్చి ఈ ట్రాన్స్పోర్ట్ చేసేదానికి సుదర్శన్ ఖోరా అనే అతను కోరాపుట్ డిస్ట్రిక్ట్ పొట్టంగి నుంచి పంపించడం జరిగింది. సో ఎవరైతే ఇద్దరు ఈ బండిలో వచ్చారో వాళ్ళిద్దరికి కొంత అమౌంట్ ప్రామిస్ చేసి వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేసేదానికి పంపించడం జరిగింది. సో వీళ్ళు ఈ మనోరంజన్ మిశ్రా అనే అతన్ని అరెస్ట్ చేసినాక అతనికి కన్ఫెషన్ మేరకు అతను చెప్పిన వివరాల ప్రకారం మనం ఇంకా 3 అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 3లో ఇద్దరు మధ్యవర్తులుగా ఉండి ఎవరైతే తమిళనాడు అతనికి ఈ కాంటాక్ట్ ఇచ్చారో, ఎవరైతే ఈ వీళ్ళను ఈ సప్లయర్తో కాంటాక్ట్లో పెట్టారో వాళ్ళు A4 అండ్ A5 వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఇది గాంజా తమిళనాడుకి తీసుకెళ్తున్నాడో పాండ్యన్ మాణిక్యం, అతను డిండిగల్ డిస్ట్రిక్ట్ తమిళనాడు సంబంధించిన అతను. వాళ్ళకి జైల్లో పరిచయం అయింది, ఈ మధ్యవర్తులతో జైల్లో పరిచయం అయింది. సో A4 A5 మధ్యవర్తులుగా ఉండి ఈ A6కి గాంజా ఇప్పించారు. సో ఈ కేసులో 6 ముద్దాయిల్లో 4 అరెస్ట్ చేయడం జరిగింది. 4 అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. దీంట్లో ఇంకా 2 ముద్దాయిలు మనం అరెస్ట్ చేయాల్సి ఉంది. ఒకడు ఎవరైతే మనం కారు ఆపినాక పారిపోయాడో పీయూష్ పడాలని అతను, ఇంకొకడు ఎవరైతే దీంట్లో మెయిన్ సప్లయర్ ఉన్నాడో సుదర్శన్ కూడా, అతన్ని కూడా ఇంకా అరెస్ట్ చేయాల్సిన పెండింగ్ ఉంది.